ఈ లోకంలో చాలా ప్రశ్నలకు సమాధానాలుంటాయి. కాని కొన్ని ప్రశ్నలు మనసులోనే మిగిలిపోతుంటాయి. మంచి చేసినవాళ్లు ఎందుకిలా కష్టపడుతున్నారు? చెడు చేసినవాళ్లు ఎందుకిలా రాజులా బతుకుతున్నారు? ఈ ప్రశ్న ఒక్క మనకే కాదు, ఈ భూమ్మీద ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకసారి కలిగే సందేహం. అసలు ధర్మం నిజంగా విజయం సాధిస్తుందా? అన్యాయం నిజంగా శిక్షకు గురవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఓ వృద్ధుని కథ వినాలి. ఒక పల్లెటూరిలో ఓ వృద్ధుడు రోజూ ఆరుబయట చెట్ల నీడలో ఉన్న రాతిమీద కూర్చుంటాడు. అతని ముఖంలో అనేక కష్టాల ప్రతిబింబం. కాని కళ్లలో మాత్రం ప్రశాంతత. ఒకరోజు అతని పక్కన ఓ యువతి కూర్చుంది. ఆమెకు జీవితంలో ఒక చిన్న సందేహం, కాని హృదయాన్ని వేధించే ప్రశ్న. తాతయ్య, ఆమె నెమ్మదిగా అడిగింది, ఒక విషయం నాకు ఎన్నాళ్లుగానో అర్థం కావడం లేదు. ఏమిటమ్మా? వృద్ధుడు ప్రశాంతంగా నవ్వుతూ అన్నాడు, మనిషి ఎంత మంచిగా ఉన్నా అతడు కష్టపడుతూనే ఉంటాడు. కాని చెడుచేసి, మోసం చేసి జీవించేవాళ్లు మాత్రం సుఖంగా బతుకుతూ కనిపిస్తారు. ఇది ఎంతవరకు న్యాయం తాతయ్యా? మంచికి అంత ఆలస్యమెందుకు? చెడుకి వెంటనే శిక్ష ఎందుకు రావడం లేదు? ఆ మాటలు విన్న వృద్ధుడు కొద్దిసేపు ఆలోచించి ఓ చిన్న కథను మొదలుపెట్టాడు. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరి పేరు రామయ్య. మంచితనానికి మరో పేరు. పేదవాడే కాని మంచి మనసున్నవాడు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తనకు ఉన్న కొద్దిపాటి డబ్బు అయినా ఇచ్చేవాడు. ఇంకొకరు రంగారావు, ధనికుడు. కాని దారుణమైన నిబంధనలు గలవాడు. అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యం ఇవే అతని జీవనశైలి. గ్రామస్థులు అందరూ ఆశ్చర్యపడ్డారు. మంచి చేసే రామయ్య మాత్రం ఆకలితో ఉండి పాత బట్టలతో తిరుగుతున్నాడు. మోసం చేసే రంగారావు మాత్రం బంగారు కుర్చీలో కూర్చుని నవ్వుతున్నాడు. ఒకరోజు ఊరిలో ఒక చిన్నారి తీవ్రమైన జ్వరంతో కొట్టుమిట్టాడుతున్నాడు. తల్లిదండ్రులకి డబ్బు లేక ఆసుపత్రి బయటే వేదనతో కూర్చున్నారు. ఆ సంగతి తెలిసిన రామయ్య తన వద్ద ఉన్న చివరి నాణాన్ని కూడా తీసి ఆ బిడ్డకోసం మందులు కొనుగోలు చేశాడు. తన అవసరాలను పూర్తిగా మరిచి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. అది చూసిన రంగారావు నవ్వుతూ అడిగాడు, ఈ సహాయానికి నీకు ఏమైనా లాభం వచ్చిందా? నీవు చేసేది వృధానే. కాని రామయ్య మాత్రం ప్రశాంతంగా అన్నాడు, ప్రాణం కాపాడడం పుణ్యం. అదే నిజమైన సంపద. కాలం గడిచింది. రామయ్య వృద్ధుడయ్యాడు. ఆరోగ్య సమస్యలతో పేదరికంలోనే బతుకుతున్నాడు. వృద్ధుడైన రామయ్య నశించిపోతున్న శరీరంతో నిస్సహాయతలో జీవిస్తూ ఉన్నా అతని మనస్సు మాత్రం ప్రశాంతంగా దీపంలా మెరుస్తూ ఉంది. చీకటి మధ్య ఒక వెలుగులాంటిది. రంగారావు మాత్రం కోట్లు సంపాదించినా చివరకు పక్షవాతంతో పడిపోయాడు. ధనముందే కాని ప్రేమలేదు. కుటుంబమే అతనిని వదిలేసింది. చివరకు తన ఆస్తితో ఒంటరిగా విలవిలలాడుతున్నాడు. ఒకరోజు ఖరీదైన కారులో ఓ యువకుడు వచ్చి రామయ్య ఇంటి దగ్గర ఆగాడు. అతడు నేరుగా వచ్చి రామయ్య ఎదుట మోకాళ్లపై కూర్చుని ఆయన పాదాలు తడిసేలా కన్నీళ్లు కార్చాడు. మీరు నాకు చేసిన చిన్న సహాయం వల్లనే నేను ఈ లోకంలో ఉన్నాను సార్. మీరు లేకపోతే నేను చిన్నప్పుడే చనిపోయేవాడిని. ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను. ఇప్పుడు మీ జీవితాన్ని గౌరవంగా నడిపించడం నా బాధ్యత. ఆ మాటలు విని రామయ్య కళ్లలో కన్నీళ్లతో మురిసిపోయాడు. దేవుడి తీర్పు ఆలస్యమైంది. కాని ఎంత అద్భుతంగా వచ్చిందో అని అనుకున్నాడు. వృద్ధుడు నవ్వుతూ యువతిని చూశాడు. అమ్మా, కర్మతీర్పు ఆలస్యం కావచ్చు. కాని తప్పదు. మంచి చేసినవారు చివరికి వెలుగులోకి వస్తారు. చెడు చేసినవాడు ఎక్కడికి పారిపోయినా ఒకరోజు ఆ పాపం వాళ్లని వెతికే వచ్చి శిక్షిస్తుంది. ఆ యువతి ప్రశాంతంగా తల ఊపింది. ఆమె మనసులో ఉన్న సందేహం తొలగిపోయింది. ధర్మం నెమ్మదిగా నడుస్తుంది. కాని నిశ్చితంగా గెలుస్తుంది. అధర్మం వేగంగా పరిగెడుతుంది. కాని చివరికి కూలిపోతుంది. మంచి పని చేసినవాడు ఆలస్యమైన ఫలితాన్ని పొందవచ్చు. కాని అది మహత్తరంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే
మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.